సినిమా చూసే కనిపించింది. సినిమాతో నాకు ఒక పర్సనల్ మెమరీ ఉంది అని. ఈ సినిమాలో 'రావు రమేష్' లానే చిన్నప్పుడు మా నాన్న కూడా సైకిల్ మీద ఎక్కించుకొని మా కాకినాడ సినిమా రోడ్‌లో తిప్పుతూ సినిమాలన్నీ చూపించేవారు. ఇంట్లో టీవీ ఉండేది కాదు గనక అండ్ బయటికెళ్ళి ఆడుకోవడం తప్పితే వేరే ఏ ఎంటర్‌టైన్‌మెంట్ సోర్స్ నాకు తెలీదు గనక సినిమాకెళ్తున్నాం అంటే మాత్రం ఆ రోజు నాకు పండగలా ఉండేది. అండ్ షూర్ మీలో చాలా మందికి ఈ సినిమా అనే పిచ్చిని పరిచయం చేసింది మీ నాన్న అయ్యుంటాడు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆ చిన్న పిల్లాడి క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు కూడా చూసుకుంటారు. ఒక వ్యక్తి మీద స్వార్థం లేని అభిమానం తన కోసం ఏదైనా చేసేలా చేస్తది. అది అమ్మాయినా కానివ్వండి లేదా అభిమానించే హీరో అయినా కానివ్వండి. యూ గో టు ఎనీ ఎక్స్‌ట్రీమ్ టు ప్రొటెక్ట్ ద డిగ్నిటీ. మన మనుషుల ప్రేమలో ఉన్న నిజాయితీ అటువంటిది. సినిమా టైటిల్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అంటూ ఉపేంద్రాన్ని హైలైట్ చేశారు కానీ సినిమా ఎండ్ కార్డ్ మాత్రం ఏ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని చెప్పి రామ్ క్యారెక్టర్ ని హైలైట్ చేశారు. అండ్ దట్ ఎండ్ కార్డ్ టోటలీ జస్టిఫై ద స్టోరీ. మూవీ కొంచెం పెద్దది అండ్ స్లోగా ఉంటది కానీ సినిమాలో పెర్ఫార్మెన్సెస్ మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి. ఉపేంద్ర, రావ్ రమేష్, భాగ్యశ్రీ బోర్సే, తులసి, మురళీ శర్మ ఇలా అందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ ఇట్ ఈస్ రామ్. నాకెందుకు రామ్ చూస్తే చాలా కొత్తగా అనిపించేది సినిమాలో. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశాడు తను. సిద్ధార్థ్ నోని అండ్ జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే ఒక సీన్ నువ్వు ఎలా అయినా షూట్ చేయొచ్చు, కెమెరా ఉంటది కాబట్టి అండ్ నువ్వు షూట్ చేస్తే స్క్రీన్ మీద ఖచ్చితంగా కనబడుతుంది. బట్ నీ క్రియేటివ్ టేస్ట్ ని లెన్స్ కి అతికిస్తేనే ఒక క్యాజువల్ సీన్ ని కూడా చాలా యూనిక్ గా ప్రజెంట్ చేయొచ్చు. అలాంటి సీన్లు చాలా ఉన్నాయి సినిమాలో. వివేక్ మెర్విన్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ ఓకేష్ ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ లో వచ్చే థియేటర్ సీన్ లో మ్యూజిక్ అయితే సూపర్. డైరెక్టర్ మహేష్ బాబు పి గురించి చెప్పాలి. తను ఒక రెస్పాన్సిబుల్ స్టోరీ రాసుకున్నాడు అండ్ అంతే హానెస్ట్ గా నెరేట్ చేసాడు కూడా. సినిమాలో రామాయణాన్ని ఇంక్లూడ్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ వీకెండ్ థియేటర్స్ కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ సినిమా మహా.